నేను మీ సిరిని. ఈ అమ్మాయి నా బ్రైడ్ అండి. సో తన స్కిన్ వచ్చి ఫేర్గా ఉంది, ట్యాన్ లేయర్, కొంచెం ట్యాన్ లేయర్ డస్కీ స్కిన్ ఉంది. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత తన స్కిన్ ఎలా ఉంటుందో చూద్దాం, తన మాటలోనే విందాం. థ్యాంక్ యూ సో మచ్. సో హైడ్రా ఫినిష్ అయిందండి. తర్వాత రిమూవ్ చేసిన తర్వాత తన మాటల్లో చూద్దాం. హైడ్రా ఫేషియల్ చేసిన తర్వాత తన స్కిన్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది తన మాటల్లో విందాం. ప్రియా, ఓకే, నువ్వు నా దగ్గర బ్రైట్ ప్యాకేజ్ తీసుకున్నావు కదా, దానిలో నీకు జ్యువెలరీ, స్కిన్ ట్రీట్మెంట్, అలాగే మేకప్ మొత్తం కాంబో, నువ్వు ఎక్కడ బయట ఏవి తెచ్చుకోకుండా నేనే అన్నీ ఇంక్లూడ్ చేసి నీకు ఇచ్చాను. సో నీకు ఆ ప్యాకేజ్ రీజనబుల్గా అనిపించిందా? చాలా రీజనబుల్గా అనిపించింది. ఓకే, ఇప్పుడు నీకు హైడ్రా అనేది చేశాం కదా, సో నీ టోన్ నువ్వు వచ్చినప్పటికీ ఇప్పుడు నేను హైడ్రా చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? చాలా వరకు ట్యాన్ అనేది అయితే రిమూవ్ అయింది. ఓకే, సో ఫేస్ అనేది బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. నేను వచ్చినప్పుడు కొంచెం డల్ గా ఉండింది స్కిన్, ఇప్పుడు బ్రైట్ గా కూడా ఉంది. సో నీ బ్రైడ్ టైంకి అంటే నీ మ్యారేజ్ టైంకి ఇంకా ఒక 20-25 డేస్ ఉందా? ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు మనము హైడ్రా ఫేషియల్ చేసుకున్నాం కదా, సీరమ్స్, విటమిన్స్తో కలిసిన ఒక నైట్ క్రీమ్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ప్రతి బ్రైడ్కి ఆ క్రీమ్ అనేది పెడతాను. అది ఎందుకు పెడతానంటే మీ డెడ్ స్కిన్ అంటే మీకు ఇంకా ప్యాచెస్ ఎక్కడైనా ఉండి అండర్ ఐ బ్లాక్, తర్వాత అప్పర్ లిప్, లోయర్ లిప్ ఒక స్కిన్, చీక్స్ ఒక స్కిన్, అట్లా అంటే ఈవెన్ స్కిన్ లేకుండా అన్ఈవెన్ ఉంటే నేను ఇచ్చే క్రీము ఈవెన్ చేసుకుంటుంది, అన్ఈవెన్ లేకుండా మీ స్కిన్ టోని. సో ఆ క్రీమ్ వాడినాక మీరు ఇంకా బ్రైట్ వస్తారు. ఇప్పుడు కేవలం మీకు నేను హైడ్రా మాత్రమే చేశాను. సో మళ్ళీ నేను మీకు క్రీమ్ పెట్టినప్పుడు మీరు నైట్ టైం అది యూజ్ చేసినప్పుడు డే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో మీ మ్యారేజ్కి అంతా ఈవెన్ టోన్ ఇంకా బ్రైట్గా, గ్లాసీగా అనేది కనిపిస్తుంది. అండర్ ఐ కొంచెం మీకు చాలా బ్లాక్ ఉంది, సో అది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది మన ట్రీట్మెంట్ అంటే బ్రైడ్కి మనం స్పెషల్గా ఇచ్చే ప్యాకేజ్ అనమాట. సో ఇప్పుడైతే హ్యాపీ కదా నువ్వు హైడ్రాలో. సో క్రీమ్ వాడినాక థ్యాంక్ యూ క్రీమ్ వాడినాక మళ్ళీ చూద్దాం ఏం రిజల్ట్స్ వస్తుందో. థ్యాంక్ యూ సో మచ్.